ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు కల్చర్ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు 75వ వార్డు మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్ అన్నారు. ఈ మేరకు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాబర్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో పెదగంట్యాడ సిడబ్ల్యూసి కమ్యూనిటీ హాల్లో సుమారు 100 మంది దివ్యాంగులకు నెలకు సరిపడా పౌష్టికాహార సరుకులను అందజేశారు. కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కర్నంరెడ్డి నరసింగరావు, 75 వార్డ్ మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్, టీఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తిప్పల రమణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి దివ్యాంగులకు పౌష్టికాహార సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్చర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు విశాఖపట్నంలో 4 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుందని, సేవా కార్యక్రమాలు చేయడంలో కల్చర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కరోనా సమయంలో కూడా అనేక మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు సాయిరాం, విజయచంద్రుడు, ఆడారి సతీష్, బొత్స జగదీష్, శ్రీను మరియు కల్చర్ ఫౌండేషన్ సభ్యులు, దివ్యాంగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ధనికులతో పాటు నిరుపేదలు అధికంగా ఉన్నారు. నిరుపేదలకు కూడా పౌష్టికాహారం అందాలనే ఆలోచనతో డాబర్ కంపెనీ వాళ్ళు కల్చర్ ఫౌండేషను, రైస్ ఆర్గనైజేషను వారికి 8 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెదగంట్యాడలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఒక వ్యక్తికి 2000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ నిత్యావసర సరుకులను ఈరోజు పెద్దలు కర్నంరెడ్డి నరసింగరావు గారు, తిప్పల రమణారెడ్డి గారు, పులి లక్ష్మీబాయి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. గాజువాక కల్చర్ ఫౌండేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా గంగవరం బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ పేర్ల అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ 3 వార్డుల్లో ఉన్నటువంటి సుమారు 150 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు విలువ చేసే పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గారు శ్రీమతి పులి లక్ష్మీబాయి గారు, జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ తిప్పల రమణారెడ్డి గారు, అదేవిధంగా దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకయ్య గారు, మా వార్డు అధ్యక్షులు శ్రీని గారు అందరూ కూడా పాల్గొని వారందరి చేతుల మీదుగా అందరికీ కూడా ఈ యొక్క పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సిఎస్ఆర్ నిధుల నుంచి ఏదైతే డాబర్ రామ్లా కంపెనీ ఉందో వాళ్ళు సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే ఈ యొక్క పౌష్టికాహార కిట్లను మన విశాఖపట్నం జిల్లాలో మన కల్చర్ ఫౌండేషన్, అదేవిధంగా రైస్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నందుకు డాబర్ రామ్లా కంపెనీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అప్పారావు గారు చెప్పినట్లుగా సమాజంలో అందరూ కూడా పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాయి. అయినా సరే అరాకొర అక్కడక్కడ ఉంటారు. దివ్యాంగులందరికీ కూడా మరి ప్రతి నెల పెన్షన్ కూడా అందరికీ నెల అందుతుంది. మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయినా సరే మరికొంతమందికి పౌష్టికాహారం లేని వాళ్ళకి గుర్తించి ఆ కల్చర్ ఫౌండేషన్ అప్పారావు గారి ద్వారా ఈరోజు ఇక్కడ వారందరికీ కూడా పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. మరి మన ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా కల్చర్ ఫౌండేషన్ తరపు నుంచి పేర్ల అప్పారావు గారు ఇలాంటి దివ్యాంగులకి, ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వారందరికీ కూడా వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంటారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దివ్యాంగులకి, అదేవిధంగా ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ హాస్టల్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్రీగా చదువు చెప్పిస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నందుకు మా పేర్ల అప్పారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.